ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రజల నుంచి 176కు పైగా అర్జీలను స్వీకరించారు. అందులో అధికంగా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులే ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మండలంలో ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ శుక్రవారం నాడు చేయడం జరిగింది. ప్రజల యొక్క సమస్యల్ని, పిటిషన్స్ అన్నీ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఇప్పటి వరకు వచ్చినాయి. అందులో ఇక్కడ ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం, ఈ గవర్నమెంట్ ల్యాండ్ని ఇంతకుముందు గతంలో అసైన్ చేసిన దాని మీద ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కొంతమంది ఆక్యుపై చేసుకుని వాళ్ళ అధీనంలో పెట్టుకుని పేదలైనటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ లేకుండా చేస్తున్నారనేది అదొక పిటిషన్ వచ్చింది. దాంతో ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసి 1 by 1 కూడా షార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నేను ఇంతకు ఉదాహరించినటువంటి కూడా బల్క్ ఇష్యూసే, వాటిని కూడా మేము సత్వరమే పరిష్కారం చూపుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ పీజీఆర్ఎస్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే మనకి ఈ ఫైనాన్స్ సంబంధించినటువంటి పిటిషన్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీని బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళందరికీ కూడా మనము రాసి దాని అప్రూవల్ తీసుకున్న తర్వాత వాటి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అల్టిమేట్గా ప్రతి సమస్యను కూడా